మన వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా అదంతా కూడా నేను అలవరుచుకుంది ఆయన నాన్నగారు ఇంతకు ముందు చేసిన వాటి వల్ల. మరొకసారి నా అభిమానులు, ముఖ్యంగా నా విజయాలప్పుడే కాదు, నా విజయాలప్పుడు ఎప్పుడు తోడుగా ఉంటారు. అవిజయాలప్పుడే తోడుగా ఉన్న వాళ్ళు నిజమైన అభిమానులు. అంటే ఒక్కలని కాదు, నాకు అన్ని వర్గాల వాళ్ళైతేనేమి, అన్ని కులాల వాళ్ళైతేనేమి, అన్ని ప్రాంతాల వాళ్ళైతేనేమి అందరూ కూడా నన్ను తనవాడుగా అభిమానిస్తున్నందుకు ఈ యొక్క ఏవైతే వచ్చిన పద్మభూషణ్ లేకపోతే ఈ బుక్ ఆఫ్ గోల్డ్ రికార్డ్స్, ఈ సినిమాకి ఏదైతే అత్యుత్తమ రీజనల్ పిక్చర్ తెలుగు భాషలో అత్యుత్తమ చిత్రంగా నెలకొండ బాబు, ఇవన్నీ కూడా ముందుగా మా తల్లిదండ్రులకి అంకితం చేస్తున్నాను. తర్వాత మా గ్రామస్తులకి, నా కుటుంబ సభ్యులకి, నా అభిమానులకి. వాళ్ళు లేకపోతే ఇవన్నీ నాకు కూర్చుండేవి కాదు. వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటూ ఇంకా ముందు ఇది చెప్పాను ఇంతకు ముందు, పదవులకి నేను అలంకారం ఏమో గానీ పదవులు నాకు ఇప్పుడు అలంకారం కాదని, నన్ను వెన్ను తట్టి ఇంకా మంచి సినిమాలు చేయమని, ఇంకా మంచి ఎటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టమని నన్ను ప్రోత్సహించడంగా భావించి ఇక ముందు ఇంకా మీరు ఇచ్చిన ఈ ప్రతిసారి ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా నా మొదటి సినిమా తాతమ్మ కల్లోనే నేను నాకు ఉచ్చమైన నటుడిగా నాకు అవార్డు రావడం, అలా ఆ సినిమాలో ఏదో నాకు రాష్ట్రపతి అవార్డు వచ్చినట్టు చూపించడం, ఇవాళ ఆ తాతమ్మ కళ నిజంగా అవడం, అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ మరి భావసురాన్ని జన్మాంతర సౌహృదాన్ని పోయిన జన్మలో కొంతమందితో పరిచయం ఉండడంతో ఈ జన్మలో ఒకళ్ళు దాన్ని పొందొచ్చు అంటారు. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది